నిజంగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో హీరోలు అవుతారంటే ఈడు ఫస్ట్ అవుతాడని చెప్పా. 3 ఏళ్లలో ఆల్రెడీ ఒక లాస్ట్ ఇయరే బ్లాక్ బస్టర్ సినిమా కొట్టేసి ఈ ఇయర్ కూడా కొట్టడానికి వచ్చాడు. తప్పకుండా ఈ సినిమా నీకు మంచి సక్సెస్ అవ్వాలని, ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి కథలు, బాగా కష్టపడాలి. ఎన్ని హిట్లు వచ్చినా కూడా బాగా కష్టపడి మంచి ఓల్డ్ ఫ్యూచర్ ఉంది. సో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా యంగ్ ఏజ్లోనే మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అవి మంచిగా యూజ్ చేసుకుని ఇంకా మంచి మంచి కథలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, శ్రీదేవి కోర్టులో. దీంట్లో కూడా డెఫినెట్గా బాగా చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె అది కాకినాడ కాబట్టి. కాకినాడ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే నేను ఆ పక్క ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కాబట్టి. సో తప్పకుండా నీకు మంచి ఫ్యూచర్ ఉండి మంచి హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇంకెవరమ్మా? విజయ్ బుల్గానియా. ఎవరికి తెలియని విషయం ఏంటంటే మేమిద్దరం క్లాస్మేట్స్, బట్ ఒక కాలేజ్ కాదు. అదేంటనేది నెక్స్ట్ మా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డెఫినెట్గా చెప్తాను. మనోడి గురించి చాలా చెప్పాలి. ఎప్పుడు కూడా విజయ్ మ్యూజిక్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కూడా నాకు నిజంగా తెలియదు. ఒక పాటని చాలా అద్భుతంగా ఉందని